పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ఆరాధన గీతంలో నుండి 60వ పాట పాడుకుందామండి. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని.
వచ్చితిని. దేవుని జీవాత్మనా మీదికి రాము. దేవుని జీవాత్మనా మీదికి రాము. వీరాచు వాంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధమైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేమందరము మీ సన్నిధానంలోనికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ వేడుకొనుచున్నాము. మీ కృపలో బలపరచండి. నా యొద్దకు వచ్చేవారు నేను ఉన్నానని, అడుగువానికి ప్రతిఫలమిస్తానని నమ్మకముతో రమ్మని చెప్పారు. ఆ నమ్మకము మా ఎముకలలో ఉండాలి ప్రభువా, రక్తములో ఉండాలి, దేహ అవయవాలలో ఉండాలి ప్రభువా. అలాగూ మేము మీ సన్నిధిని సమీపించు వారముగా చేయమని వేడుకొంచున్నాము. తండ్రి అయిన దేవా, మీ షకీనా మేఘము, ఆత్మ మేఘము మా మధ్యకు మీరు పంపించండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ జీవాహారము మా ఆత్మకు అనుగ్రహించండి. మీ ప్రియులను మీరు దర్శించి, మా హృదయాలలో అవసరతలు ఉంటాయి కదా, అవి మీరు ఎరుగుదురు కదా. వాటితో మేము పోరాటము చేస్తూ ఉంటాము. ఈ పోరాటములో జయము చూచున్నట్లుగా మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, గ్రహించే హృదయం, వినగలిగిన చెవులు, అర్థము చేసుకునే మనసు మాకు మీరు అనుగ్రహించండి. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో
యెహోవా దేవుడు యెహోషువతో చెబుతూ ఉన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యెహోషువ ఒక మంచి యవనస్తుడు. ఈజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. ఇంత మంచి యవన కాలములో ఉన్న ఈ యవనస్తుడు యెహోషువ దేవుని దగ్గర నుండి కొన్ని మాటలు వింటా ఉన్నాడు. ఏం మాటలు అంటే ఆ మాటలు యెహోషువతో ఏమంటున్నాడంటే ధైర్యముగా ఉండు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ధైర్యముగా ఉండు. రెండవ మాట ఏమన్నాడంటే దిగులు పడకము. ధైర్యముగా ఉండు అన్నాడు, దిగులు పడకము అన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే జడియకము. జడియకము అంటే భయము, తత్తరపాటు, తొందరపాటు ఏమాత్రము నీలోనికి రానివద్దు, కలవరము రానివద్దు. తర్వాత ఏమన్నాడంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు వెళుతూ ఉంటావు చూడు, నీవు నడుచు మార్గాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో కుటుంబ సమస్యలతో వెళుతూ ఉంటాం. అప్పుడు కొంత భయం వేస్తుంది. కొన్ని సమయాల్లో రోగాలతో ఉంటాం. అప్పుడు కొంత దిగులు పడతాం. కొన్ని సమయాలలో సమస్యలు వచ్చి మీద పడతాయి. హౌ టు ఎస్కేప్, వీటి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన చేస్తూ తత్తరపడతాము. అలాంటి మార్గాలు ఉంటాయి. మనము రకరకాల మార్గాల్లో కొన్ని సమయాల్లో సంతోషంగా ఉంటే, కొన్ని సమయాల్లో దిగులుగా ఉంటాం. ఉండాలని ఉండం. మన పరిస్థితులు అలాగూ దిగులులోనికి, భయములోనికి తీసుకొని వెళతాయి. ఇలాంటి పరిస్థితులే యెహోషువలో ఉన్నాయి. ఏంటి యెహోషువ? ఈయన ఏమన్నా పెద్ద మనిషా? పెద్దోడేం కాదు. ఈయనకేమన్నా ఫ్యామిలీ ఉందా? భార్యా పిల్లలు ఉన్నారా? అది లేదు. చాలా యవనస్తుడు, కానీ ఇతనిలో కూడా కొన్ని భయాలు ఉన్నాయి. ఇతనిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభునందులారా, ఈ రోజున సమస్యలు అనేవి ఒక్క యవనస్తులు, కుటుంబీకులకు మాత్రమే కాదు, యవనస్తులకు కూడా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటున్నాయి. అయితే మన సమస్య దేవుని దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు అది మనకు పెద్దదిగా ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గరకు వెళితే అది చాలా చిన్నదిగా మారిపోతుంది. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. అందుకనే ఇక్కడ యెహోషువతో ఏమంటున్నాడంటే ధైర్యముగా ఉండు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో అదే చెబుతూ ఉన్నాడు. నీ గుండెల్లో, నీ మనస్సులో, నీ కుటుంబంలో, నీవు చేస్తున్న స్థలములో, ఎక్కడ వర్క్ చేస్తున్నావో ఆ స్థలములో ఏమైనా నీకు సమస్య ఉందేమో, ప్రభు అంటున్నాడు ధైర్యముగా ఉండు.
దిగులు పడొద్దు, దాని గురించి అసలు ఆలోచించొద్దు. దిగులు అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేసి వదిలేయం, గంటకొకసారి అది గుర్తొస్తూ ఉంటుంది. భోజనం చేసేటప్పుడు గుర్తొస్తుంది, ఎవరితోనన్నా మాట్లాడుతుంటే గుర్తొస్తుంది. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నా వాళ్ళు పోయిన తర్వాత మరలా అది గుర్తొస్తుంది. ఇది మర్చిపోవాలని ఇంట్లో ఏదైనా టేప్ రికార్డ్ పెట్టుకొని ఏదైనా పాటలు వింటున్నప్పుడు గుర్తొస్తుంది, ఆ పాటలు వినటం మానేసిన తర్వాత గుర్తొస్తుంది. పడుకోబోయేటప్పుడు గుర్తొస్తుంది, మెలకు వచ్చినప్పుడు గుర్తొస్తుంది. అది దిగులు. దిగులు అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ యాక్షన్. అది ఎప్పుడు నిన్ను అలా టచ్ చేస్తూ ఉంటుంది, గుర్తొస్తూ ఉంటుంది. ఈ దిగులు మనుషుల్ని వెంటాడుచు ఉన్న సాతానుడు. ఇది మనుషుల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకనే యెహోషువతో యెహోవా దేవుడు చెబుతూ ఉన్నాడు, ధైర్యముగా ఉండు, దిగులు పడొద్దు, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. నేను నీకు తోడుగా ఉంటా. పిల్లరా, ఒక పెద్ద సమస్య దగ్గరకి మనం ఉండి కాళ్ళు చేతులు వణుకుతూ భయపడుతూ కృంగిన స్థితిలో ఉంటూ మనకున్న సమస్యలో మనం మదన పడుతూ వేదన పడుతూ ఉంటే దేవుడిని ప్రక్కకు వచ్చి నేను నీకు తోడుగా ఉన్నాను అని అన్నాడు అనుకోండి, ఇక భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. యెహోషువతో అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. తర్వాత దేవుడు ఈయనకు తోడుగా ఉండి ఏం చేశాడు అనంటే, మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా మార్చాడు. ద సెకండ్ లీడర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీలకు రెండవ నాయకుడిగా యెహోషువ మారాడు. ఇంకా చెప్పాలి అనంటే యెహోషువతో యెహోవా దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. భయపడుతున్న యెహోషువకు, దిగులు పడుతూ ఉన్న యెహోషువకు, కృంగిపోయిన యెహోషువకు దేవుడు తోడుగా ఉండి నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో వస్తాను అని చెబుతూ ఉన్నాడు. ప్రభువుని పిల్లరా, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో చేరిన మనము యెహోషువకున్న సమస్యలు ఏమైనా నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో, ఏదైనా నిన్ను నీడలాగా నిన్ను ఫాలో అప్ నిన్ను వెంబడిస్తూ ఉందేమో,